నమస్తే అండి. ఈ విషయాన్ని ఎవరు ఎలా తీసుకుంటారో చూద్దాం. మనం ఒక భిక్షగాడికి డబ్బులు దానం చేయడం వల్ల, రోడ్డు మీద పడుకున్న వాళ్ళకి దుప్పట్లని ఇవ్వడం వల్ల, చదువుకునే వాళ్ళకి ఎంతో కొంత డబ్బు సహాయం చేయడం, పుస్తకాలు కొనిపెట్టడం వల్ల, అనాథ శరణాలయాలకి ఏదో ఒకటి డొనేట్ చేయడం వల్ల, అలాగే గుళ్ళల్లో అన్నదానం చేయడం వల్ల, ఇలాంటి వాటి వల్ల పాపం పోయి పుణ్యం వస్తుందని, అలాగే ధనవంతులు అవుతారని ఫీలింగ్లో ఉంటాం. ఇది ఎవరు ఏర్పరచుకున్న ధర్మం? మనిషి పెట్టుకున్న ధర్మం, భగవంతుడు పెట్టిన ధర్మం కాదు. భగవంతుడు పెట్టిన ధర్మం ఎలా ఉంటుందో తెలుసా? నీవు ఎలా ఉన్నావు, ఏమి తింటున్నావు, నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు, ఎంత ఆనందంగా జీవిస్తున్నావు అనే విధంగా, అనే సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఏది ధర్మం, కరెక్ట్ అయిన ధర్మం? థ్యాంక్ యూ అండి.